హలో గైస్ వెల్కమ్ టు మై చెన్నై తిండి ముచ్చట్లు. సో మార్నింగ్ లేయగానే మ్యూసెలి అండ్ పాలతో మొదలు పెట్టాను. ఆ ఎక్స్ప్రెషన్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. నేను పడేశాను. ఎందుకంటే పొద్దున్నే పాలతో ఏదైనా కాంబినేషన్గా తింటే నాకు ఇట్లనే ఉంటుంది. సో ఎందుకు ట్రై చేశానో ఏంటో, ఓట్స్ అయినా అంతే, ఇదైనా అంతే, రెండు అలానే ఉన్నాయి. సో ఇంకా అది పడేశాను. ఫుల్ వామిటింగ్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే మన లైఫ్ సేవియర్ యోగట్ ఉన్నిందనమాట. దాంట్లో కూడా ఆ మ్యూసెల్లి కలుపుకొని తిన్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇక లంచ్ అయితే మన ఆఫీస్‌లోనే. సో, ఇక్కడ స్పెషల్ ఏంటంటే బిర్యానీ గాయ్స్, బిర్యానీ. యెస్, ఇట్స్ బిర్యానీ. బట్ అది వాళ్ళకి బిర్యానీ. మనకి మాత్రం టొమాటో రైస్‌లో 4 పన్నీర్ ముక్కలేసి ఇచ్చేసారు అంతే. సో, ఇలాగ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వచ్చి తినేయాలి. లేకపోతే ఫుల్ క్రౌడ్ అయిపోతారు. ఆ సౌండ్‌కి మనకు అస్సలు పడదు. సో, ఇంక వాళ్ళు పెట్టిన వాళ్ళ బిర్యానీ తిని, అదే టొమాటో రైస్ విత్ పన్నీర్ ముక్కలు. ఇంక నేను దయచేశాను. నాకది ఏమాత్రం సరిపోలేదు. డిన్నర్‌కైతే కొంచెం గట్టిగా తిందామని ప్లాన్ చేశాను. ఒక ఆఫీస్ బయటికి రాగానే ఒక ఫ్రైడ్ రైస్ షాప్ ఉంటుంది. సో, అక్కడికెళ్ళి ఇంక ఫ్రైడ్ రైస్ చెప్పేసుకున్నాను. అది వెజ్‌లోనే. ఇంక అలా దాన్ని పార్సెల్ కట్టించుకొని రూమ్‌కొచ్చేసాను తినేద్దామని. ఫుల్ ఆకలి మీద ఉన్నాను. దీని మీద ఏసేసాను. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బావుంది. కానీ ఫ్రైడ్ రైస్ అంటే నాకు గుర్తొచ్చేది మెహఫిల్ మాత్రమే. అసలు మెహఫిల్ అంటే ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ రైస్ అంటే మెహఫిల్ అండ్ బిర్యానీ గూడా. అలా మెహఫిల్‌ని, హైదరాబాద్‌ని తలుచుకుంటూ తినేసాను. ఎప్పటికైనా హైదరాబాద్ ఎళ్లి మెహఫిల్‌లో తింటానని. ఇంక అంతే గాయ్స్. అది కూడా నాకు సరిపోలేదు. ఇంక అలా బిస్కెట్ ప్యాకెట్ ఉంటే అది కూడా తినేసాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే. బై.